హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పోస్టల్ చరిత్రలోనే డైరెక్ట్ పర్మనెంట్ స్కేల్లో ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఈ నోటిఫికేషన్ అనేది చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 10వ తరగతి వరకు అర్హత ఉంటే సరిపోతుంది. చిన్న ఉద్యోగాలే కదా అన్న, మేము అప్లికేషన్ చేసుకోవాలా వద్దా అనేది మీరు ఆలోచించకండి. ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ప్రమోషన్లో చాలా మంచి స్థాయికి అయితే మీరు ఎదగొచ్చు. మీకు స్టార్టింగ్లోనే 36,000 వరకు అయితే మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఒకే ఒక టెస్ట్ ద్వారా అయితే ఈ ఉద్యోగాలను అయితే పర్మనెంట్ స్కేల్లోనే మనకు రిక్రూట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు తెలిస్తే మీరు హాఫ్ ఆఫ్ ద జాబ్ని అయితే సంపాదించినట్టే. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. చాలామంది వీడియోస్ని చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. లైక్తో పాటు వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి నోటిఫికేషన్ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్, ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. అక్కడ కూడా మీరు జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, కాన్పూర్ నుంచి రావడం జరిగింది. మనకు ఉత్తరప్రదేశ్ సర్కిల్లో ఇచ్చారు. ఏంటన్నా మనం ఉత్తరప్రదేశ్ సర్కిల్లోకి వెళ్ళాలా అంటే, సో ఉత్తరప్రదేశ్ సర్కిల్లో మీరు పనిచేసినప్పటికీ కూడా 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకు ఈ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసిన ఉద్యోగాలు వచ్చేసి డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్. ఏంటన్నా డ్రైవర్ ఉద్యోగాలకు ఇంత సినిమా చెప్తున్నావా అంటే, ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో ట్రెండింగ్ ఉన్న ఉద్యోగాలు ఇవే అండి. ఇప్పుడు ప్రతి ఒక్క యూత్ ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్, డిగ్రీ ఎవరైనా కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా ఉంది. సో మనము అందరితో పాటు అన్ని రకాల ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవ్వాలంటే డ్రైవింగ్ లైసెన్స్ మనకు ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ ఉద్యోగాన్ని కూడా అప్లికేషన్ చేసుకోండి. సో మీకు డ్రైవింగ్ అంటే ఏదో హెవీ వెహికల్స్ బాగా నడిపారండి. మనకు రెడ్ కలర్లో పోస్టల్ వ్యాన్స్ వెళ్తూ ఉంటాయి కదా, అవి కానీ, లేకపోతే స్టాఫ్ కార్ డ్రైవర్ కానీ, ఓకేనా. మనకు హై లెవెల్ ఉంటారు కదా, ఐపీఎస్లు అంటే ఇండియన్ పోస్టల్ సర్వీస్లోంచి రిక్రూట్ అయిన వాళ్ళు కానీ, బ్రాంచ్ మేనేజర్స్ కానీ ఇవి అంటారు కదా. సో వాళ్ళకి సంబంధించి మీరు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీకు డిగ్రీకి అర్హతలు ఉన్నట్లయితే, మంచి అర్హత, మంచి క్వాలిఫికేషన్తో ఉన్నట్లయితే మీకు ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 2లో భాగంగా 36,000 వరకు మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనకు 1-2 నోటిఫికేషన్లు వస్తాయండి. మీరు చాలా రకాల వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. కానీ ఫస్ట్ టైం 78 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇచ్చారండి. అంటే 78 స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో 61 పొజిషన్స్ అనేవి మనకు డైరెక్ట్ అన్రిజర్వ్డ్ కోటాలో ఉన్నాయి. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూడండి, చాలా పెద్ద ఏజ్ కూడా కాదు. 18 నుంచి 27 సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి, ఓకేనా. ఓసీ క్యాండిడేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ ఎవరైనా ఇప్పుడు 27+3 30 సంవత్సరాలు ఉంటే ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 27+5 32 ఉంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆలోచించండి, చాలా చిన్న ఏజ్లోనే మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే మీరు సాధించవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ప్రొబేషనరీ పీరియడ్ అనేది 2 ఇయర్స్ ఉంటుందండి. 2 సంవత్సరాల తర్వాత మన తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ మీరు మారడానికి ఛాన్స్ అనేవి ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే గమనించండి. ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లైట్ అండ్ హెవీ, ఓకేనా. లైట్ అండ్ హెవీకి సంబంధించి ఉండాలి. సో దాంతోపాటు మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి, ఓకేనా. సో 3 ఇయర్స్ మీకు లైట్ అండ్ అంటే డ్రైవింగ్ లైట్ కానీ హెవీ వెహికల్ కానీ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ మాకు ఎక్స్పీరియన్స్ లేదన్నా అంటే మీ చుట్టుపక్కల కానీ, మీ రిలేషన్లో కానీ చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ముఖ్యంగా 10వ తరగతి అనేది పాస్ అయిన క్యాండిడేట్స్ అయ్యి ఉండాలి. సో మనకు ఈ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టారు. ఏంటంటే ట్రేడ్ టెస్ట్, దాంతోపాటు థియరీ టెస్ట్, ఓకేనా. ట్రేడ్ టెస్ట్ కూడా మనకు 2 టైప్స్లో ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్లో స్టేజ్ 1 ఒకటి, స్టేజ్ 2 ఒకటి. స్టేజ్ 1 వచ్చేసరికి మనకు సింపుల్ ఆర్థమెటిక్ కానీ, జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, రీజనింగ్ కానీ, మోటార్ మెకానిజం సంబంధించి 80 మార్క్స్కి ఉంటుంది. కంప్లీట్గా మోటార్ మెకానిజం సంబంధించి 20 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీకి సంబంధించి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 80 మార్క్స్కి ఉంటుంది. 90 మినిట్స్లో ఇంగ్లీష్ కానీ, హిందీలో కానీ కండక్ట్ చేస్తారు. సో ఈ 2 టెస్టులు, సో మాకు స్టేజ్ 1కి సంబంధించి
80 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో స్టేజ్ 2 వచ్చేసరికి మనకు మోటార్ మెకానిక్స్ సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఇది మనకు 40 మినిట్స్కి 20 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఓకేనా, 80 మార్క్స్కి పేపర్ 1, 20 మార్క్స్కి పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో అదే సిలబస్ ఉంది. అది కూడా 10th స్టాండర్డ్లో ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగా ఈ ఉద్యోగాన్ని అయితే క్రాక్ చేయొచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు గనక కరెక్ట్గా తెలిసినట్లయితే, ఓకేనా, కరెక్ట్గా తెలిసినట్లయితే ఈజీగా హాఫ్ ఆఫ్ ద జాబ్ సంపాదించినట్టే. సో అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. అది కూడా 16 ఫిబ్రవరి 2024 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అప్లికేషన్ ప్రాసెస్ని చాలా జాగ్రత్తగా చెప్తాను. అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను కదా, లాస్ట్ పేజెస్ ఉంటాయి. ఓకేనా, ఈ లాస్ట్ పేజెస్లో అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ వరకు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వరకు అప్లికేషన్ ఫామ్ వరకు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా లాస్ట్కు, సో సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ వరకు ఈ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ రైట్ సైడ్లో ఫోటో అంటించండి. ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. క్రాస్లో సైన్ చేయండి. ఓకేనా, క్రాస్లో సైన్ చేయండి. దాంతోపాటు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, పోస్టల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, కమ్యూనిటీ ఏంటి, సో క్యాస్ట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏజ్ ఎంత ఉంది, అండ్ దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా, అండ్ దాంతోపాటు మీ మెట్రికులేషన్ ఎప్పుడైపోయింది, మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు ఎక్కడి నుంచి వచ్చింది, లైట్ మోటార్ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు, హెవీ మోటార్ వెహికల్ ఎప్పుడు తీసుకున్నారు అనేది కంప్లీట్గా ఫిల్ చేయండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసినామో అయిపోయింది. దీంతోపాటు మీ సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్ని 10th, డ్రైవింగ్ లైసెన్సు, ఓబీసీ ఉంటే ఓబీసీ, ఎస్సీ ఉంటే ఎస్సీ, ఎస్టీ ఉంటే ఎస్టీ, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, వీటన్నింటిని కూడా జిరాక్సులు తీసుకోండి. జిరాక్సులు తీసుకున్న తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ఫాము, 2 సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, 3 100 రూపీస్ పోస్టల్ ఆర్డర్ అండి. ఓకేనా, మీకు దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీకు 100 రూపీస్ పోస్టల్ ఆర్డర్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. అది కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్, ఈ పేరు మీద ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఇవ్వండి అని 100 రూపీస్ ప్లస్ సర్వీస్ చార్జెస్ 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. అది తీసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు అప్లికేషన్ ఫాము, జిరాక్స్ కాపీసు, అండ్ దాంతోపాటు మీకు ఇండియన్ పోస్టల్ ఆర్డరు. సో ఇవన్నింటినీ కూడా ఒక ఎన్వలప్ పేపర్ తీసుకోండి. ఒక ఎన్వలప్ పేపర్ తీసుకొని ఆ ఎన్వలప్లో పెట్టేసి టాప్లో రాయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇక్కడ డ్రైవర్ ఇన్ యూపీ సర్కిల్ అని మెన్షన్ చేయండి. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ఇన్ యూపీ సర్కిల్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో ఇది మెన్షన్ చేసిన తర్వాత మేనేజర్ GRA మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్, GPO కాంపౌండ్ కాన్పూర్ 208001 ఉత్తరప్రదేశ్కి 16th ఫిబ్రవరి 2024 లోపు అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అప్లికేషన్ సెండ్ చేస్తారో వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు హాల్ టికెట్ అయితే పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జాగ్రత్తగా అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో చాలా టఫ్ ఉంది. ఏంటంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ పెట్టేసి పంపించినట్లయితే ఖచ్చితంగా 78 ఉద్యోగాలు, మనకు 1-2 ఉద్యోగాలే వస్తుంటాయి. జనరల్గా 1 కానీ 2 కానీ 3 ఉద్యోగాలు వస్తాయి. అలాంటి 78 స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. అక్కడ మీరు రిక్రూట్ అయిన తర్వాత 2 years తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలకి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. 36,000 వరకు మంత్లీ శాలరీ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.